ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి కీలకమైన ట్వీట్ చేశారు. అమరావతికి చట్టబద్ధత విషయంలో రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు, అమరావతి కమరావతి అని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు అదే అమరావతికి చట్టబద్ధత కలుగుతుందంటూ ఆవిడ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి 6 ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. సో ఇంక్లూడింగ్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. కానీ ఆవిడ మాట్లాడుతుంటే ఈ ఎంపీలందరూ మౌనంగా ఉన్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏనాడైనా నేను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నప్పుడు వీళ్ళెవరన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ పడితే వాళ్ళనిచ్చానా అంటూ ఆయన చాలా సర్కాస్టిక్గా ట్వీట్ చేశారు. అసలు ఆయన ట్వీట్ సారాంశం ఏంటి? వైసీపీలోకి వెళ్తున్నారా, లేదంటే ఆయనకి రాజకీయాలకు దూరంగా ఉంటాయని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ట్వీట్ చేయడం వెనకన్నా రహస్యం ఏంటో మాట్లాడడం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. నమస్కారం అండి. విజయసాయి రెడ్డి దూరంగా ఉంటా అని చెప్తారు, లేదంటే వ్యవసాయం చేసుకుంటా అని చెప్తారు. సో ఇప్పుడు అలాంటి విజయసాయి రెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అసలు పార్టీ అధ్యక్షుడి మీద ఈగ వాలితే మీరు ఎలా చూస్తూ ఉంటారు, అది మీకు అసలు డిఫెండ్ చేయరా అంటూ వాళ్ళ 6 ఎంపీల్ని ఆయన టార్గెట్ చేశారు. ఇక్కడ జగన్ గారి మీద ఉన్న ప్రేమ, లేకపోతే 6 మీద ఉన్న కోపమా? ఇక్కడ కరెక్ట్ పాయింట్ అడిగా. అమరావతి మీద రేణుకా చౌదరి మాట్లాడిన మాటల సెగ జగన్మోహన్ రెడ్డి గారు తగిలింది. ఆ సెగ తగలకుండా అడ్డుకోలేకపోయారేంటి అనేది విజయసాయి రెడ్డికి ఉన్న బాధ. ఎగ్జాక్ట్లీ. రేణుకా చౌదరి చాలా గట్టిగా మాట్లాడారు. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని చెప్పేసి ఆమె మాట్లాడారు. యాక్చువల్గా ఆ డైలాగ్ ఉన్న కారణం ఏంటంటే, అంటే ఆ డైలాగ్ ఉన్న నేపథ్యం ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేది కమ్మోళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం, అది కమ్మ వాళ్ళ కోసం కట్టుకుంటున్న రాజధాని అని ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి కులం గురించి మాట్లాడారు. నిజానికి కమ్మ వాళ్ళు మాత్రమే అక్కడ లేరు, అక్కడ రెడ్డిస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అంతకంటే ఎక్కువగా అసలు ఎక్కువ సామాజిక వర్గం అక్కడ దళితులు. అక్కడ దళిత రిజర్వ్డ్ కూడా, తాడికొండ నియోజకవర్గం దళిత రిజర్వ్డ్ కూడా. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రిజర్వేషన్ సీట్లో నించొని గెలిచాడు, ఆవిడ గెలిచారు. సో కాబట్టి అది దళిత రిజర్వ్డ్ అంటేనే చాలా క్లియర్గా అది దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మనం అర్థం చేసుకోగలగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కమ్మ వాళ్ళ రాజధాని అన్నట్టుగా పేరు పెట్టి వైసీపీ కమరావతి అని ఆ ప్రచారం చేసింది. దానికి కౌంటర్గా రేణుకా చౌదరి గారు అప్పుడు అమరావతి రైతుల ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంఘీభావం చెప్పడానికి వెళ్ళి, పెట్టరా పేరు అమరావతి, అంటే అమరావతి అనేది దేవుడి పేరు, అది యాక్చువల్గా దేవతల రాజధాని అనేటువంటి దానికి ఉన్న బ్రాండింగ్. సో ఆ పేరు ఉచ్చరిస్తూ పిలవరా పేరు కమరావతి అని చెప్పేసి కొంత క్యాస్టేజ్ చూపించుకుంది. సరే, అదే ఆ చూపించినటువంటి దాన్ని ఇక్కడ పార్లమెంట్ కూడా గుర్తు చేసింది, రాజ్యసభలో కూడా గుర్తు చేసింది. ఆ రోజే నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అని చెప్పేసి గుర్తు చేసింది. నిజానికి ఆ మాట రాజ్యసభలో చెప్పకుండా ఉండాల్సింది. మరి ఆ మాట చెప్తున్నప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎవరు అడ్డుకోలేకపోయారేంటి అనేది విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి క్వశ్చన్. నిజంగా అవకాశం వచ్చింది, వైసీపీ ఎంపీని ఆడుకునే అవకాశం వచ్చింది. ఈ క్వార్టర్ వల్లేగా బయటికి పోయా నేను, సరే ఆడుకుందాం ఒక ఆట అని చెప్పేసి. అందులో వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డికి చాలా కోపం. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డిని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నన్ను తీసి ఆయన పెడతారా, అసలు ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, నా పర్ఫార్మెన్స్ ఏంది అని ఇప్పుడు విజయసాయి రెడ్డి చూసారా, నేను ఉంటే అక్కడ వేరే ఉండేది సిచ్యువేషన్ అని వైసీపీ కార్యకర్తని కనెక్ట్ చేసుకోవడం కోసం వైసీపీ. మరి నిజానికి వైవి సుబ్బారెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, సొంత బాబాయ్. విజయసాయి రెడ్డి బాబాయ్ కాదు, ఇంకోటి కాదు. అంటే వాళ్ళ పార్టీలో నెంబర్ 2 లీడర్గా కొనసాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్, వాళ్ళ కుటుంబానికి లాయదు అంతవరకే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డితో బంధుత్వం ఉంది, విజయసాయి రెడ్డితో బంధుత్వం లేదు. కాకపోతే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు కూడా వెళ్ళాడు. విజయసాయి రెడ్డి కనుక అప్రూవ్ గా లొంగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఈ పార్టీ తేలుండే. కానీ అప్రూవ్ గా లొంగిపోకుండా చాలా లాయల్ గా ఉన్నాడు, జైలు జీవితాన్ని గడిపాడు. బయటకు వచ్చి పార్టీని అధికారంలో తీసుకురావడంలో కూడా విజయసాయి రెడ్డి చాలా కీలకం. అక్రమాస్తులు సంపాదించడంలో విజయసాయి రెడ్డి కీలకం, జైలుకి వెళ్ళి లాయల్గా ఉండటంలో విజయసాయి రెడ్డి కీలకం. జగన్మోహన్ రెడ్డి కేసులు తేలకుండా ఉండడానికి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఢిల్లీ స్థాయి లాబింగ్ నడపడంలో విజయసాయి రెడ్డి కీలకం, పార్టీని అధికారంలో తీసుకురావడంలో విజయసాయి రెడ్డి కీలకం. కానీ వన్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు తెలివి కలవాడు, ఈ తెలివి కలవాడు మన పక్కన ఉంటే ఎప్పుడైనా పార్టీని లాగేసుకుంటాడు ఏమో ఒక భయంతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలివి కలవాలని పక్కన పెట్టుకోడు.
సరే అవకాశం లేనంత వరకు పక్కన పెట్టుకుంటాడు, తప్పదిగా ఇతను ఉండాల్సిందే అనుకున్నంత వరకు పక్కన పెట్టుకుంటాడు. కానీ తన చేతికి అధికారం వచ్చిన తర్వాత ఈ తెలుగులో నా పక్కన వద్దు అనుకుంటాడు. ఇప్పుడు ఎందుకు షర్మిలని జగన్ దూరం పెట్టాడు చెప్పు, నీ ఉద్దేశం చెప్పు. షర్మిల అనర్గళంగా మాట్లాడింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనర్గళంగా మాట్లాడలేడు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు. షర్మిల స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేది, అందుకే షర్మిలకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. చెల్లి తల్లి విషయంలోనే భయపడేవాడు, తన నెంబర్ 2 విషయంలో భయపడ్డా. విజయసాయి రెడ్డి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. స్వస్థత కూడా జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయి రెడ్డికి బాగుంటుంది. సో క్లారిటీ ఉంటుంది, బ్రెయిన్ ఉన్నోడు, తెలివి ఉన్నోడు, ఈ ఆస్తిని ఎలా సంపాదించాలో తెలిసినవాడు, సంపాదించిన ఆస్తి మీద కేసు పడితే ఎలా రక్షించుకోవాలో తెలిసినవాడు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి గూడు పుటాని మొత్తం తెలిసినవాడు. ఎప్పటికైనా ప్రమాదం కూడా పక్కన పెట్టాడు. ఆ పక్కన పెట్టడం మన పార్టీ నుంచి బయటికి పోయే వరకు వచ్చింది. ఈ క్వార్టరీ వల్ల నేను బయటికి పోయాను అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి మీకున్న కోపం, ఆ కోపాన్ని చూపించుకునేటువంటి ప్రయత్నంలో ఇదంతా చేశాడు. ఇదే కాదు, మొన్న ప్రెస్ మీట్ చూసాము, లాస్ట్ టైం ప్రెస్ మీట్ కూడా అసలు టీడీపీ జనసేన అధికారంలో ఉన్నంత కాలం నువ్వు ఆ క్వార్టరీలో బతికినంత కాలం నువ్వు సీఎం కాలేవు అన్నాడు. ఇప్పుడు జనసేన టీడీపీని విడగొట్టే ప్లానింగ్స్ వాళ్ళు ఇవ్వలేరు నీకు, వాళ్ళు నీకు రక్షణ కాదు, నేను అధికారం తీసుకురాలేరు, వాళ్ళతో కలిసి ఉన్నంతకాలం నువ్వు అధికారం రావు అని తేల్చి చెప్పేశాడు. ఒకటి, జగన్ అధికారం రావాలంటే ఈ క్వార్టరీ ఉండొద్దు, రెండు, టీడీపీ జనసేన కలిసి ఉండొద్దు. ఇది విజయసాయి రెడ్డి ఫార్ములా. దాన్ని ఇప్పుడు కంటిన్యూటీ, ఇగో చూసావా నీ క్వార్టరీ ఎట్టుందో, కనీసం నీ మీద మాట పడితే నిన్ను రక్షించలేని పరిస్థితిలో ఉంది అనేది మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు. ఆయన లేని లోటు కనిపిస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. వైసీపీలో లేని లోటు కనపడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నిజానికి నీకు విషయం చెప్తాను, 2019 ఎన్నికల కంటే ముందు నేనే వీడియో చేశాను. విజయసాయి రెడ్డి తన సన్నిహితుల దగ్గర వైసీపీ ఓడిపోతుందని చెప్పాడు. వైసీపీ ఓడిపోతుందని 2024 ఎన్నికల కంటే ముందు, రిజల్ట్ కంటే ముందు చెప్పేశాడు. అందుకని గ్రౌండ్ రియాలిటీ మనకు అర్థమైంది. కొద్దిగా విజయసాయి రెడ్డి కొద్దిగా ప్రాక్టికల్ గా రియాలిటీలో ఉండే మనిషి. మరి అతను కరడు కట్టిన వైసీపీ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అయితే కావచ్చు, వాటెవర్, అది పక్కన పెట్టేస్తే రియాలిటీలో ఉంటాడు. ఆ రియాలిటీ అతను తెలుసు కాబట్టి వైసీపీ ఓడిపోతుందని చెప్పాడు. కదా ఓడిపోతుందనే మాటలు జగన్మోహన్ రెడ్డికి రుచించవుగా ఎక్కువగా. తన చుట్టూ ఉన్న క్వార్టరీ గెలుస్తుంది అనేసరికి విజయసాయి రెడ్డి నేను పక్కన పెడుతున్నాను కోపంతో చెప్పాలే అనుకుంటాడు తప్ప రియాలిటీ అనుకోడుగా. సో జగన్మోహన్ రెడ్డి అసలు ఆ మాట చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలే. వైనాట్ 175 అన్నాడు, 11 సీట్ల పరిమితి అయిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి ఆ క్వార్టరీ నుంచి బయటపడితే నిజంగా చాలా మంచిది. విజయసాయి రెడ్డి సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చాయి. అవి మంచియా చెడ్డయా పక్కన పెట్టు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పనికొచ్చాయి. నిజానికి విజయసాయి రెడ్డి కనుక పక్క నుండి ఉంటే మావిగన్ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. ఈ సలహా ఇచ్చి ఉండేవాడు కాదు, దీన్ని కట్ చేసి ఉండేవాడు. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.